మహాగణుడా, మహోపకారి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అల్పుడనైన నన్ను మరుగుపర్చి మీ యొక్క ఆత్మచేత నింపి జుంటు తేనె ధారల కంటే మధురాతి మధురమైన మీ యొక్క వాక్యము చేత మీరే మాతో మాట్లాడమని ఎదురాడు శక్తులు వెక్కలు మీరు బంధించి మీరే మా పక్షముగా ఉన్న దేవుడు అని రూఢీపరచమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య ఘనమైన నామములో అతి వినయముగా భయభక్తులతో వేడుకొనిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు చూసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనము చూసుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఈ యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే దేవాది దేవుడు అబ్రహాముకు ప్రత్యేకమైన ఒక ప్రాంతమును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఉండుట అబ్రహామునకు మంచిది. ఆ భూమి మీద ఉన్న ఆ అన్ని ప్రాంతముల కన్నా బహుశ్రేష్టమైన ప్రాంతము కానాను దేశం. దానిని ఏ రకముగా వర్ణించారంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. కనుక బహుసారవంతమైన దేశం, బహు బలమైన దేశం. ఆ నేల చాలా సారవంతమైనది. అక్కడ ద్రాక్ష గెలను ఇద్దరు బలిష్ఠులైన మనుషులు ఒక గెలను మోసుకొని వెళ్ళేవారట. మనము మార్కెట్లో చూస్తూ ఉంటాం, పెద్ద గెల ఒకటి మనం కాటా పెడితే అది కేజీ కూడా వచ్చి రానట్లుగా ఉంటుంది. కానీ ఒక గుత్తి ఇద్దరు బలిష్ఠులైన మనుషులు కాడి కట్టుకొని మోసుకెళ్ళేవారు. అంత బలమైనది. ఇటీవల కూడా ఇశ్రాయేలు దేశంలో ఒక గుమ్మడికాయను వాడు పండించారు. మనకు తెలిసినంత వరకు గుమ్మడికాయలు 10 కేజీలు ఉంటాయి. మనం గుమ్మడికాయ కూర వండారు. మనకు తెలిసినంత వరకు 10 కేజీలు 20 కేజీలు ఉంటాయేమో నాకు తెలియదు. కానీ ఆ గుమ్మడికాయ 750 కేజీలు బరువు. అంటే ఆ భూమి ఎంత సారవంతమైనది. కాబట్టి దేవుడు అబ్రహామును నేను నీకు చూపించు దేశమునకి వెళ్ళవయ్యా అని ఎక్కడ ఉండగా మాట్లాడంటే కల్దీల దేశములో ఊరను మహాపట్టణములో ఉండగా దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే ఆ ప్రాంతము వారు సూర్యుడిని దేవుడిగా ఆరాధించేవారు. సూర్య దేవాలయము అక్కడ ఉన్నది, చంద్ర దేవాలయం ఉన్నది. ప్రకృతిలో ఉన్న ఈ నక్షత్రములను వీటిని వారు దేవుడిగా భావించి ఆరాధించేవారు. అట్టి విగ్రహారాధన నుండి సర్వశక్తుడైన దేవుని యొద్దకు అతను నడిపించాలి. కాబట్టి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆ దినాలలో ఆ ఊరు పట్టణము ఇప్పుడు ఉన్న విజయవాడ కంటే కూడా చాలా పెద్ద పట్టణం. ఆనాడే నవనాగరికత కలిగిన పట్టణము. ఆనాడు డ్రైనేజీ వ్యవస్థలు అన్నివి కూడా ఆ ఊరనే పట్టణములో ఉన్నవి. కాబట్టి ఊరు సకల సౌకర్యములకు నిలయముగా ఉన్నది. కానీ అక్కడ బహు విగ్రహారాధనతో నిండిపోయింది. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము తన తండ్రిని వారిని యొక్క బంధువు తీసుకొని ఆయన ఎక్కడి వరకు వచ్చాడంటే హాయి అనే వరకు, హారాను వరకు వచ్చాడు. హారాను వరకు వచ్చి అక్కడ ఆగిపోయాడు.
సాగవలసిన ప్రయాణము ఆగిపోయినది. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే తన తండ్రి అయిన తేరాహు చనిపోయాడు. వారు ప్రయాణము సాగించవలసిన దేవుడు ఎక్కడ చెప్పాడో అక్కడికి నీవు ప్రయాణము సాగవలసినదే కానీ ఆగుటకు వీలు లేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే నీవు ఓర్పుతో దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలి. మనకు కూడా మనందరికి కూడా దేవుడు ఒక ప్రాంతమునకు తీసుకొని వెళ్ళుటకు యేసయ్య వచ్చాడు. అది ఏమిటది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు ప్రభు వారు చెప్పాడు. పరమ కానానుకు మనం అందరము చేరాలంటే నీ విశ్వాస జీవితంలో ఎక్కడ ఆగకూడదు. నీవు లేచిన తర్వాత నీ కడ ఊపిరి ఉన్నంత వరకు కూడా నీవు ఎక్కడ నీ ప్రయాణము ఆగకూడదు, తొట్టిల్లకూడదు. నీ గురి, నీ గమ్యము పరమ కానాను వైపే ఉండాలి. అబ్రహాము కూడా దేని కొరకు ఎదురు చూశాడంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం వైపు అబ్రహాము చూస్తూ ఈ లోకములో భవంతులు, మేడలు, మెద్దలు వీటిలో కంటే గుడారాల్లో నివసిస్తూ ప్రయాణము సాగించాడు. కాబట్టి పిల్లరా, ఇతడు ఆ యొక్క ఊరును పట్టణంలో ఉండగా బయలుదేరి హారానుకు వచ్చినప్పుడు ఆగిపోతే తేరాహు చనిపోయిన తర్వాత అప్పుడు మరలా తన ప్రయాణాన్ని సాగించవలసి వచ్చింది. అయ్యో, నేను ఇక్కడ ఆగకూడదే, సాగిపోయినట్లయితే నా తండ్రి క్షేమముగా ఉండేవాడు, కానీ ఆగిపోయాను. కాబట్టి ఇప్పుడు సాగాలని నిర్ణయించుకొని అతడు బయలుదేరినప్పుడు దేవుడు అతడితో మరలా మాట్లాడుతున్నాడు. 2వ వచనములో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వదకరముగా నుందువు, నీవు ఆశీర్వదించు వారిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో అతడు ఒక విషాదములో గురైపోయాడు. అయ్యో, నా తండ్రి పోయాడు ఏమిటి అని చెబుతూ బాధపడుతున్న సమయంలో మరలా దేవుడు మాట్లాడి, ఇదిగో నిన్ను గొప్ప జనంగా చేస్తానయ్యా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తానయ్యా, నీకు నేను తోడుగా ఉంటాను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడి కలవ వయస్సు ఉన్నది. కాబట్టి ఇప్పుడు అబ్రహాము బయలుదేరుటకు నిశ్చయించుకున్నాడు. అతను బయలుదేరుతున్నప్పుడు తన సహోదరుని యొక్క కుమారుడైన లోతు అన్నాడు, పెదనానా, నీతో పాటుగా నేను కూడా వస్తాను పెదనానా, నీవు ఎక్కడికి వెళితే నేను అక్కడికే వస్తాను. దేవుడు మనకు చూపించిన ప్రాంతానికి మనం వెళ్ళటం మంచిది, కాబట్టి నేను కూడా వస్తాను పెదనానా అని చెప్పినప్పుడు తన సహోదరుని యొక్క కుమారుడైన లోతుని తీసుకొని అతడు కానాను దేశమునకు ప్రయాణమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 5వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుడు కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కానాను దేశమునకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. పిల్లరా, వారు అక్కడ నుండి బయలుదేరి తన సహోదరుని యొక్క కుమారుడైన లోతును, తన భార్యను, తన పనివారిని, తాను కష్టపడి ఆ యొక్క సంపాదించిన యావదాస్తిని తీసుకొని దేవుడు తానుకు చూపించిన ప్రాంతమునకు బయలుదేరి కానాను దేశము వచ్చినాడు.
ఈ కానాను దేశము వచ్చినాక దేవుడు వారిని బహుగా ఆశీర్వదించినాడు. అందుకనే 13వ వచనంలో మనం చూస్తే అక్కడ 13వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. 13:5 అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్డలు గుడారములు ఉండిన కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము సాలకపోయెను. ఎందుకనగా వారు ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఎల్లమన్న చోటుకి వెళితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉంటే నీకు క్షేమము. నీవు దేవుడు చూపించిన ఆ స్థలములో నీవు ఉండాలి. కొన్ని రిస్కులు ఇబ్బందులు వచ్చినప్పటికీ, అంతకు ముందు మనం పరిశీలిస్తే ఆ దేశంలో కరువు వచ్చింది. తన భార్యను ఐగుప్తు యొక్క రాజు తీసుకొని పోయాడు. ఆ రాజును దేవుడు గర్దించాడు. నీవు కానీ ఆమె విషయములో చెయ్యెత్తే సస్తావరా జాగ్రత్త అన్నాడు. ఆ దేశంలో భయంకరమైన శ్రమ వచ్చేసింది. దేశానికి అబ్రహాము యొక్క భార్య విషయములో దేవుడు ఎంత పూచి తీసుకున్నాడంటే ఐగుప్తు దేశమునే హింసించాడు. ఆ దేశ ప్రజలను, దేశం మొత్తాన్ని కూడా వణికిపోయాడు రాజు. గడగడ వణికిపోయి అబ్రహాముతో పాటుగా తన భార్యని కూడా పంపించి వేశాడు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఎవడు నీకు హాని చెయ్యలేడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు కష్టం వచ్చినా నిలబడాలి, శ్రమ వచ్చినా నిలబడాలి. నిన్ను ముట్టువాడు యెహోవా అణుగురుడ్డును ముట్టినట్లే జాగ్రత్త. వాడు ఎంత గొప్పవాడైనా సరే, వాడి దేశాన్ని పరిపాలించేవాడైనా సరే జాగ్రత్త. ఎందుకంటే సర్వశక్తిమంతుడు నీ పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? అబ్రహాము భార్య విషయములో ఆ దేశాన్ని గడగడలాడించాడు దేవుడు. కాబట్టి అతడు మరలా వచ్చి ఈ యొక్క అబ్రహాము చూపించిన ఆ యొక్క కానాను దేశంలో నివసిస్తున్నప్పుడు వారి యొక్క ఆస్తి బహుగా విస్తరించింది. వారు నివసించలేనంతగా విస్తరించినప్పుడు 7వ వచనము, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. నా పశువుల కాపరులకు పిల్లరా, ఇక్కడ అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పశువుల కాపర్లకు ఈ పశువుల కాపర్లకు కలహం వచ్చింది. నీళ్లు పెట్టుకునే కాడ నా గొర్రెలకు ముందు పెట్టాలంటే నా గొర్రెలకు ముందు పెట్టాలి. కాబట్టి వారికి కలహం వచ్చింది. కాబట్టి కలహాన్ని సరిచేసుకోవలసింది. సమస్యలు వస్తాయి పిల్లరా, సమస్యను ఆ ఉన్న స్థలంలోనే పరిష్కరించుకోవాలి. కానీ వేరైపోకూడదు. వేరైపోతే విషాదమే మిగులుతుంది. కాబట్టి వీరికి కలహం వచ్చినప్పుడు సరే అబ్రహాము చెప్పాడయా, నీ కాపర్లకు నా కాపర్లకు కలహం ఉండకూడదు. మనము బంధువులము కాబట్టి మనకు కలహాలు ఉండకూడదు. ఈ ప్రాంతమును ఎదుట ఉన్నది, నీ ఇష్టము, నువ్వు ఎటు వెళతావో నీ ఇష్టం అన్నప్పుడు అతడు చెప్పవలసింది, పెదనాన్న నిన్ను విడిచి నేను వెళ్ళను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నా కాపర్లను గర్దిస్తాను. వారిని సరిచేద్దాం పెదనాన్న, మన ఇద్దరము కలిసి మన కాపర్లను చక్కదిద్ది మనము విడిపోకూడదు. నీతోనే నా ప్రయాణం పెదనాన్న అని చెప్పవలసిన వాడు అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు కనులెత్తి చూస్తున్నాడంట. అతడు కనులెత్తి ఏం చూస్తున్నాడు? యెహోవా సొదొమ గొమొర్రాలను పట్టణములను నాశనము చేయక మునుపు సోయోరు వరకు వచ్చు వరకు అదంతయు
పిల్లరా, ఎందుకంటే ఆ ప్రాంతాన్ని అతడు చూసినప్పుడు సొదొమ గొమొర్రాల పట్టణము ఎలాగ ఉందంటే సోయోరు వరకు యెహోవా తోట వలె ఉందంట. యెహోవా తోట అనగా ఏదేనులాగా ఉన్నది. దేవుని తోటలా కనపడుతుంది. ఈ ప్రజలు చాలా దుర్మార్గులు. ఎందుకంటే దేవుని యొక్క భయము లేని ప్రజలు ఆస్తిగా సమృద్ధిగా ఉండవచ్చు, ఈ లోకములో వనరులు సమృద్ధిగా ఉండవచ్చు, కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎలాంటి వారు బహు దుర్మార్గులు. కాబట్టి మనిషిని బట్టి భూమి మీదకు శాపం వస్తుంది. భూమి శపించబడుతుందంటే అది మనిషి పాపమే. మనిషి పాపమును భూమి కూడా భరించలేనప్పుడు దేవుడు ఆ మనుషులకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇతడు కనులెత్తి చూసినప్పుడు అతడికి ఆ సొదొమ గొమొర్రాలు యెహోవా తోటలాగా కనపడుతున్నాయి. ప్రియరా, నీ కనులకు ఏది నీకు కంటికి రమ్యముగా ఆకర్షణీయముగా కనపడుతుందో నాకు తెలియదు. అది నీ కంటికి మంచిగా ఉండవచ్చు. ఒకడు తన పనిని ప్రారంభించినప్పుడు అది మంచిగా కనపడుతుందంట. తుదకు అది ఏమవుతుంది? అది మరణాన్ని కలుగు చేస్తుంది. నీ కంటికి కాదు, దేవుని దృష్టికి ఎలాగ ఉన్నది, దేవుని చిత్తమేమై ఉన్నది. నువ్వు ఏ పని చేసినా నీ ఆలోచన చొప్పున చేస్తే ఎంతో నష్టపడతావు. నీకు అన్ని మంచిగానే చూపించింది అపవాది, నీకన్ని మంచి క్షేమముగా చూపించింది. అవ్వకు కూడా చూపించింది. ఆ పండు తినొద్దంటే అది కంటికి రమ్యముగాను ఎంతో ఆకర్షణగా కనపడుతుందంట. అది ఏది ముట్టకూడదంటే కంటికి రమ్యముగా మలిచేది అపవాది నీ కంటిలకు ఏది భ్రమ కొల్పుస్తున్నాడో నాకు తెలియదు. కనుక నువ్వు ఏ పని చేసే ముందైనా సరే దేవుని చిత్తాన్ని నువ్వు అడగాలి. దేవా, నేను నా పరిస్థితి ఏంటి నాయనా, ఇక్కడే ఉండమంటావా వెళ్ళమంటావా ఏంటి? దేవుణ్ణి అడిగి చేయవలసిన వాడు అతడు కనులెత్తి చూసి అతడు ఏమి చేస్తున్నాడు? ఈ పట్టణము బాగుంది, అక్కడికి వెళితే బాగా వ్యాపారము చేసుకోవచ్చు, ఇంకా డబ్బు సంపాదించవచ్చు. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రాల ప్రజలు ఈ కానాను దేశం వచ్చి ఈ గొర్రెలకు ఆ యొక్క పైనున్న ఎంట్రుకలు కత్తిరించినప్పుడు, ఆ బొచ్చును కత్తిరించినప్పుడు వారు ఎక్కువ ధర ఇచ్చి తీసుకొని వెళ్ళేవారు. కాబట్టి ఇప్పుడు మనము అక్కడికి వెళితే అక్కడ మరీ ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. వాళ్ళు అబ్రహాము యొక్క మందకు రాకముందు అక్కడ నా మందలో ఉన్న ఆ గొర్రెబొచ్చును కొని నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి అతడు ధన సంబంధమైన అపేక్ష కలవాడై ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీవు అణిగి మణిగి ఉండాలి, ఎదిగే కొందుగా ఒదిగి ఉండాలి, కానీ ఎదిగే కొందుగా ఎగిరి పడకూడదు. కాబట్టి ఒదిగి ఉండుట నేర్చుకోవాలి. నువ్వు ఎంత స్థితికి వచ్చినా సరే నీవు ఎంతగా తగ్గించుకుంటే నీకు అంత మంచిది. కాబట్టి ఇతడు ధన సంబంధమైన అపేక్ష కలవాడై ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో వెళ్తే వ్యాపారము బాగా చేసుకోవచ్చు అనుకొని ఆశ కలిగి దేవుడు వెళ్ళమన్న ప్రాంతమును విడిచి ఆ అన్య జనాంగము విగ్రహారాధన వైపు మళ్ళుతూ ఉన్నాడు. దేవుడు విగ్రహారాధనలో ఉన్న వ్యక్తులను కానాను తీసుకుని వచ్చాడు. నిన్ను దేవుడు విగ్రహారాధన నుండి విడిపించి నిన్ను రక్షించి దేవుని సన్నిధానంలో నువ్వు నిలకడగా ఉండవయ్యా అంటే నువ్వు ఎట్టి చూస్తున్నావు? సమస్యలను బట్టి తొలగిపోతున్నావా? పరిస్థితులను బట్టి జారిపోతున్నావా? శ్రమల బట్టి కృంగిపోతే నీవు చేతకానివ్వడివైపోతావు. అబ్రహాము మాత్రమే నిలిచి ఉన్నాడు. అందుకని ఆ వచనంలో కూడా మనం చూసినట్లయితే అబ్రహాము లోతు 14వ వచనం, లోతు అబ్రహాము విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును తూర్పు తట్టును పడమడ తట్టును చూడుము,
ఎందుకనగా నీవు చూసుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను, సదాకాలం ఇచ్చెదను. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేస్తానయా. ఎందుకంటే అబ్రహాము దేవుని సన్నిధానములో నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండే వారికి ఇలాంటి ఆశీర్వాదం వస్తుంది. నీవు ఎన్ని పరిస్థితులు ఎదురుగా ఉన్నా నీవు తొలగిపోకూడదు దేవుని యొక్క సన్నిధానము నుండి. నీకు లోకములో ఏయో ఆశలు పురికొల్పవచ్చు, ఇలాగే వెళితే బాగుంటుంది అనుకుని నువ్వు వెళ్ళిపోతే తర్వాత దాని పర్యవసానము చాలా విషాదముగా ఉంటుంది. దేవునిలో నిలిచి ఉండే స్వభావము నీకు ఉండాలి. కాబట్టి అబ్రహాము నిలిచి ఉన్నాడే కాబట్టి దేవుడు అబ్రహాము సంతానమును ఇసుక రేణువుల వలె, నేను ఆలోచిస్తూ ఉంటాను, అబ్రహామును ఒక వ్యక్తిని దేవుడు ఇంతగా ఆశీర్వదించాడే. నేటి దినమున అబ్రహాము యొక్క సంతతి ఒక దేశమే అయిపోయింది. ఎందుకు అంటే దేవుని మాటకు లోబడే స్వభావము అబ్రహాములో ఉన్నది. కష్టము వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ, శోధనలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ దేవుని సన్నిధానం నుండి తొలగిపోలేదు. దేవుని సన్నిధానములోనే అలాగ నిలిచి ఉన్నాడు. కాబట్టి అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించినాడు. కాబట్టి ఇప్పుడు లోతు అతడు ప్రయాణం అయిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఆ యొక్క సొదొమ గుమొర్రాల పట్టణంలోకి వెళ్ళి బాగా డబ్బు సంపాదించాడు. ఒక వ్యక్తి అనుకున్నాడంట, ఏమనుకున్నాడంటే బాగా డబ్బు సంపాదించాడు. రాత్రనక పగలనక కష్టపడి సంపాదించాడు. సంపాదించి అతడు తన ప్రాణముతో అనుకున్న, ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడంట. ఈలోపు దేవుడు అన్నట్టు వెర్రివాడా అన్నాడంట. అయ్యయ్యో, నేనట్టే వెర్రివాడిని, వాడికిలాగా పాడు చేయలేదు, వీడికిలాగా పాడు చేయలేదు అనుకున్నాడు. ఈ రాత్రే నీ ప్రాణము నేను అప్పుడు శవము తింటదా? కనుక నేను చదువుకున్న దినాలలో హౌ మచ్ ల్యాండ్ అని ఇంగ్లీష్లో ఒక స్టోరీ ఉన్నది. మనిషికి ఎంత భూమి కావాలి? ఒకడు అనుకున్నాడంట, నేను బాగా డబ్బు సంపాదిస్తే ఎవడిని కూడా లెక్క చేయను, ఆఖరికి దేవుణ్ణి కూడా నేను లెక్క చేయను అనుకున్నాడంట. ఈ మాట దెయ్యం విన్నది. ఈయని ఏమి చేసిందంటే ఇతడు చేస్తున్నదల్లా ఆశీర్వాదం అయిపోయింది. ఏ పంట వేస్తే ఆ పంట బహుగా పండింది. విస్తారం ఏది పడితే అది బంగారం అయిపోతుందన్నమాట. ఒకళ్ళు అంటారు వీడు పట్టిందల్లా బంగారము అయిపోతుందంట. కాబట్టి కలిసి వస్తుంది. అతను బాగా సంపాదించాడు, విస్తారమైన డబ్బు సంపాదించాడు. అయితే కొన్ని కోట్ల కొలది సంపాదించాడు. అతనికి ఒక వార్త అందింది. ఏమిటంటే పక్క దేశంలో భూమి బాగా చౌకగా ఉన్నది, కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ డబ్బుతో కొంటే చాలా పొలం వస్తుంది మనకి అని ఆలోచన వచ్చి తనకు కలిగినదంతా అమ్మేసి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి ఆ దేశపు రాజు పాదముల ముందు పెట్టి, రాజా, ఈ డబ్బుకు నీ దేశంలో ఎంత ధనము వస్తుందో, ఎంత భూమి వస్తుందో అంత భూమి నాకు ఇవ్వండి రాజా అని అడిగాడు. అప్పుడు రాజు అన్నాడంట, నీవు తెచ్చిన ధనము చాలా ఎక్కువగా ఉందయా, కాబట్టి నీకు ఈ భూమికి రావలసిన, ఈ డబ్బుకు రావలసిన భూమి నేను ఎంతో రేపు నిర్ణయిస్తాను, నీవు ఉదయము 6 గంటలకల్లా నా సమక్షములోకి రమ్మని చెప్పాడు. అప్పుడు ఈ రాజు అతను తన సైన్యాధిపతులందరూ బయలుదేరి రాజుకున్న తోటల వద్దకు వెళ్ళారు. అక్కడ రాజు ఒక కర్ర పాతాడు. ఇదిగో ఇక్కడ బహు విలువైన తోటలు ఉన్నవి, నీవు ఈ 6 గంటలకు బయలుదేరి ఎన్ని తోటలు చుట్టుకొని వస్తే సాయంత్రమునకు ఇక్కడికి చేరితే అంత భూమి నీకు ఇవ్వబడుతుందయా అన్నాడు. చాలా భూమి వచ్చేటట్టుకుంది అనుకొని వీడు పొద్దున్నే 6 గంటలకు ప్రారంభమైంది వాడు ప్రయాణం.
ఎదురుగా కొబ్బరి తోట కనపడింది, దాని చుట్టూ తిరిగాడు. దాని తర్వాత అరటి తోట కనపడింది, దాని చుట్టూ తిరిగాడు. తర్వాత జామ తోట కనపడింది, దాని చుట్టూ తిరిగాడు. తర్వాత యాపిల్ తోట కనపడింది, అయ్యో ఇది యాపిల్ దానికంటే ఖరీదు గలదని దాన్ని పోగొట్టకూడదు, దాని చుట్టూ తిరిగాడు. అలాగే వెళ్ళే కొందుగా విలువైనవి కనపడుతూ ఉన్నవి. ఆ యొక్క పిస్తా బాదాని రకరకములైనవి కనపడుతూ ఉన్నవి. అన్నీ దాటి వెళుతుంటే ఆ లవంగాయల చెట్లు తోట, యాలకుల తోట, అలాగా విలువైనవి కనపడుతుంటే వాటి వైపు చూస్తూ పరిగెడుతూ ఉన్నాడు. వాడు పరిగెత్తి టైం చూసుకునేపాటికి ఎంత అయిపోయిందంటే 5 అయిపోతుంది. 6 ఎక్కడ చేరాలి? గమ్యానికి చేరాలి. అక్కడ చేరకపోతే ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెచ్చిన డబ్బంతా పోతుంది, ఈ తోటలన్నీ పోతాయి, ఎక్కడ కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇక పరుగు పడుతున్నాడు. ఎంతవరకు ఆడు కనపడుతుంది రాజుగారు పెట్టిన ఆ సరిహద్దుకు రావాలని. వాడు పరిగెడుతూనే ఉన్నాడు. పరిగెత్తి అంత దూరంలో ఉండగా అక్కడే పడి చనిపోయాడు. ఇంకా ఆ చోటికి కూడా రాలా. అప్పుడు రాజు అన్నాడు, వీడికి మన దేశంలో కావలసింది 6 అడుగుల స్థలం మాత్రమే, కాబట్టి గొయ్యి తీసి పాతేయండి అన్నాడు. పిల్లరా, మనిషికి మిగిలేది అదే. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, కోట్లు సంపాదించినా, నీకు ఈ భూలోకములు మిగిలే స్థలం ఎంత? 6 అడుగుల స్థలం మాత్రమే. కనుక హౌమచ్చలడు మనిషికి ఎంత భూమి కావాలి? కాబట్టి ధనం అన్నది అపేక్ష వలన ఈ లోతు ఆ ప్రాంతమునకు వెళ్ళిపోయి అతడు బహుగా సంపాదించాడు. అయితే ఆ దేశములో మనుషుల యొక్క పాపము పరిపక్వమైనది, కాబట్టి పాపానికి జీతము మరణము. కాబట్టి పరలోకములో ఉన్న దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు వారికి తీర్పు తీర్చుటకు పరలోకము నుండి దిగి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు అబ్రహాము గుర్తుకొచ్చాడు. కనుక అబ్రహాము వద్దకు వెళ్దాం. నా స్నేహితుడైన అబ్రహాముకు ఈ విషయం చెప్పకుండా నేను ఎలాగో ఉండగలను? కాబట్టి అబ్రహాము ఇంటికి వెళ్దామని ఈ యొక్క దేవాది దేవుడు అబ్రహాము ఇంటికి వస్తున్నప్పుడు ఎలాగో 18వ అధ్యాయము, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు దూరమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడినప్పుడు, అబ్రహాము మంచి ఎండవేళ సమయంలో ఆ గుడారము ముందు కూర్చుంటే ఇప్పుడు దేవాది దేవుడు అబ్రహాము ఇంటికి వస్తే అబ్రహాము దేవుణ్ణి చూసినాడు. కనుక 2వ వచనం, అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుగుకొనమని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు, నీవు చెప్పినట్లు చేయి. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, సాష్టాంగ పరిగెత్తి ఎదురుగా అంత దూరం ఉండగా పరిగెత్తి సాష్టాంగ నమస్కారం చేసి, దేవా, వచ్చినప్పుడు అబ్రహాము ఎదురుగా పరిగెత్తి సాష్టాంగ నమస్కారం చేసి, దేవా, అలసి వచ్చి ఉన్నారు, ఈ చెట్టు కింద కూర్చోండి, కాళ్ళు కడుక్కుంటూ నీళ్ళు ఇచ్చాడు, కొంచెం నేను ఆహారమును సిద్ధపరుస్తాను,
ఆ ఆహారమును భుజించి మీరు వెళ్ళవచ్చును అంటే, అబ్రహాము ఇంటికే కదా నా ఇంటికి వచ్చింది, మీరు దేనికి వచ్చారంట? అబ్రహాము చేతి వంట తినాలని దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చాడంట. అందుకని అబ్రహాం అన్నాడు, ఇంటికే కదయ్యా నా ఇంటికి వచ్చింది మీరు అంట. కరెక్టేనయ్యా, అలాగే నువ్వు చెయ్యి. దేవుడు కూడా అంటున్నాడు, నేను తినకుండా వెళ్తాను అంటలేదు, కానీ సరే అలాగే చేయవయ్యా అన్నప్పుడు అబ్రహాము పరిగెడుతున్నాడు దేవుని పని పట్ల. ఆ వయసులో పరిగెడుతున్నాడు. దాదాపు అతని వయసు 100 సంవత్సరాలకు వచ్చే, ఒకటి తక్కువ 100 సంవత్సరాలు వచ్చినాయి. 99 సంవత్సరాల వయసులో అతడు పరుగులు తీస్తున్నాడు పని, దేవుని పని కోసం. పరిగెత్తి శారాతో అంటున్నాడు, శారా నువ్వు త్వరగా 3 మానికల పిండి పిసికి, మెత్తని పిండి పిసికి రొట్టెలు నువ్వు చెయ్యి. ఎన్ని? 3 మానికల పిండి. ఆ వయసులో వృద్ధురాలైన శారా నువ్వు త్వరగా చేయాలి, అర్జెంటుగా, ఆలస్యం చేయకూడదు. ఇది ఏ పని? ఎవరి పని? దేవుని పని. ఏ వయసులో పరిగెడుతున్నారు దేవాడు? నిజముగా మనము 1 కేజీ పిండి తెచ్చి ఒకరికి ఇచ్చి మనం త్వరగా చేయమంటే ఎక్కడ పిసగలం ఇంత పిండి? 1 కేజీ నా వల్ల ఇద్దాం. కానీ 3 మానికల పిండి వృద్ధాప్యంలో ఉన్న శారా ఎంత చకచకగా చేస్తుంది. ఇతడు పరుగులు తీస్తున్నాడు. అతని చేతి కింద పనివారు ఉన్నారు, ఒకరికి ఆజ్ఞాపిస్తే తెచ్చి చేస్తాడు. కానీ నేనే చెయ్యాలి. ఏ పని? దేవుని పని నేనే చెయ్యాలి అని అబ్రహాము మందలోకి గబగబా పరిగెత్తాడు. మంచి లేత దూడను చూసి దాన్ని వధించి మాంసం తెచ్చాడు. ఈ లోపే శారా గబగబా ఆ యొక్క పిండి పిసికి రొట్టెలు తయారు చేసింది. ఆ రొట్టెలు సిద్ధపరిచిన తర్వాత మాంసమును, ఆహారమును, వెన్న, ఇవన్నీ పాలు తీసుకుని వచ్చి ఆ యొక్క చెట్టు కింద కూర్చున్న దేవునికి ప్రేమగా వడ్డిస్తున్నాడు. ఎవరు వడ్డిస్తున్నారు? అబ్రహామే వడ్డిస్తున్నాడు. దైవజనులు అబ్రహాము కూడా తన వద్దకు వచ్చిన సేవకులకి ఆయనే దగ్గరుండి వడ్డించేవాడు. ఆ సిద్ధపరుస్తూ కూడా ఆయనే గబగబా కోళ్ళు కోసేసేవాడు. అది చేపలు ఉంటే అవసరం వస్తే లుంగి కోసి గబగబా దాన్ని చేసేసేవాడు. నేనే చేయాలనుకునేవాడు. అక్కడ ఎంతో మంది ఉన్నారు తోటి సేవలు, వడ్డించలేరు, కానీ ఈయనే వడ్డించేవాడు వెళ్ళి ఆ సేవకులకి ఆ మీటింగ్కి వచ్చినప్పుడు. ఎందుకంటే దేవుని పని చేయాలన్న ఆశ. కాబట్టి అబ్రహాము ఆ వయసులో పరుగులు తీస్తున్నాడు, శారాను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇద్దరు కూడా ఆహారమును సిద్ధపరిచి ఇప్పుడు దేవుని యొక్క పాదాల చెంత కూర్చొని ఈయన వడ్డిస్తున్నాడు. ఆయన సంతోషంగా తింటున్నాడు. దేవుడు తింటున్నప్పుడు మధ్యలో అబ్రహాముతో ఉన్నాడు. అబ్రహామా, నీ భార్య ఎక్కడ ఉన్నది? శారా అంటే లోపల ఉందయ్యా అంటాడు. మీదటి ఈ సంవత్సరానికి నీకు చక్కటి 12 మగబిడ్డ పుడతాడయ్యా అని చెప్పాడు. లోనున్న శారా అనుకుంటుంది, అయ్యో నేను ఋతుక్రమం తప్పిన దానిని, వృద్ధాప్యంలో ఉన్నానే, ముసలితనంలో ఉన్నానే, నా భర్త ముసలివాడు, మేము వృద్ధాప్యంలో ఉండగా నేను ఎలాగో పిల్లలు కంటాను, ఎలాగో నేను పాలిస్తాను, ఇది నాకు సాధ్యమేనా అనుకుని పక్కున నవ్వింది. నవ్వేపటికి వెలపల ఉన్న దేవుడు విన్నాడు. ఆమె నవ్వు దేవుడు విని, నీ భార్యని శారాని పిలవయ్యా అన్నాడు. శారాని పిలిపించాడు అబ్రహాం. శారా, దేవుడు నేను త్వరగా రమ్మంటున్నాడు అని చెప్పగానే అబ్రహాము ఎప్పుడైతే పిలిచాడో వెంటనే శారా వచ్చింది. శారాతో అంటున్నాడు దేవుడు, శారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి ఈ లోకములో కానీ పరలోకములో కానీ అసాధ్యమైనది ఏదియో లేదు కదా అన్నప్పుడు, ఎందుకు నువ్వు నవ్వావు? లేదు ప్రభువా, నిజమేనైనా అంది. అయితే మరి నువ్వు ఎందుకు నవ్వావు? నేను నవ్వలేదు ప్రభువా, నవ్వలేదు నాయనా అంటుంది. ఎందుకు? భయపడిపోయి దేవుని ముందు నవ్వింది కాబట్టి భయపడి, లేదు ప్రభువా, నవ్వలేదు. లేదు చారా, నువ్వు నవ్వావు కనుక నీకు ఇస్సాకు అనే కుమారుడు పుడతాడు. ఇస్సాకు అంటే ఏంటి? నవ్వు. కాబట్టి నీ జీవితంలో నవ్వు ప్రవేశిస్తుంది అని చెప్పినాడు దేవుడు. కాబట్టి నిజముగానే దేవుడు చెప్పిన మాట ప్రకారము అది జరిగినది. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడి ఇక లేచి వెళ్ళిపోయే ముందు దేవుడు ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, నేను ఇంత దూరం వచ్చింది ఎవరి కోసమో? అబ్రహాముకు ఆ విషయం చెబుదామని కదా. నేను ఏం చేయబోతున్నానో అది ముందుగానే నా సేవకుడికైనా నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చెప్పకుండా ఉంటానా
అబ్రహామా, ఇదిగో నేను సొదొమ గుమారాలు వెళ్తున్నానయ్యా. సొదొమ గుమారాల ప్రజల పాపము పండినది, పరిపక్వానికి వచ్చింది. అక్కడ ఉన్నవారు మొరపెడుతూ నాకు చేరిందయ్యా. అక్కడ దుర్మార్గము బాగా ప్రబలిపోయింది, కాబట్టి నేను దానికి తీర్పు తీర్చుటకు వెళుతున్నానయ్యా అని చెప్పాడు. ఎప్పుడైతే అన్నాడో అప్పుడు వెంటనే గుర్తుకొచ్చింది ఎవరు? అబ్రహాంకి లోతు గుర్తుకొచ్చాడు. అయ్యో, నా సహోదరుడు కుమారుడు అక్కడ ఉన్నాడే. ఆ పట్టణానికి దేవుడు తీర్పు తీరిస్తే ఆ పట్టణములతో పాటుగా ఈ యొక్క లోతు కూడా ఏమైపోతాడు? అప్పుడు ప్రభువా, ఒక 50 మంది ఉంటే వారిని క్షమిస్తావయ్యా, నీతిమంతులుంటే క్షమిస్తలేవయ్యా. ఆ యొక్క వచనములో మనం చూసినట్లయితే యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన వారిని బట్టి అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తగ్గారేమో, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయదు అని మరలాడిగాను. అందుకు ఆయన 45 నాకు కనబడిన నాశనము చేయను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ 45 కంటే 40 మందియే కనపడితే ఆయన ఆ 40 మందిని నాశనము చేయక ముందరని చెప్పగా ప్రభువు కోపపడిన యెడల నేను మాట్లాడేది. నేను ఒకవేళ అక్కడ 30 మందే కనపడితే అక్కడ 30 మంది నాకు కనపడిన యెడల నాశనము చేయను. ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి ఒకవేళ అక్కడ 20 మంది కనపడదురేమో, ఆయన ఆ 20 మంది బట్టి నాశనము చేయకునగా ప్రభువు కోపపడని యెడల ఇంకొక మారే మాట్లాడతాడు. ఒకవేళ అక్కడ 10 మందే కనపడితే ఆయన ఆ 10 మందిని బట్టి అబ్రహాము దేవుడు ఇద్దరు కలిసి వెళుతూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క సొదొమ నాశనం చేస్తా అన్నాడు, వెంటనే అబ్రహాముకు తన సహోదరుని యొక్క ఆ కుమారుని లోతు జ్ఞాపకం వచ్చింది. తనను విడిచి వెళ్ళిపోయినప్పటికీ లోతు పట్ల అబ్రహాముకు ప్రేమ ఉంది కాబట్టి, ప్రభువా, ఒకవేళ 50 మంది ఉంటే నైనా ఆ పట్టణాన్ని కాపాడతావా? సరేలే, కాపాడతాలేవయ్యా. ఒకవేళ 5 తగ్గి 45 మంది ఉంటే 40 మంది ఉన్నా కాపాడతలేవయ్యా. ప్రభువా, తెగించి మాట్లాడతాను, ఏమనుకోవద్దు నాయన. దూళ్ళాటోడు దుమ్ములాటోడిని నేను ఏ పాటి వాడిని వాడిని బ్రతకలాడుకుంటూ ఒకవేళ 40 మందే ఉంటారేమో, 40 మంది ఉన్నా కాపాడుతానయ్యా. ఒకవేళ 30 మందే ఉంటారేమో, 30 మంది ఉన్నా నేను కాపాడుతానయ్యా. ఒకవేళ 20 మందే ఉంటారేమో, మాట్లాడుతూ వెళుతున్నారు, 20 మంది ఉన్నా నేను కాపాడుతాను లేవయ్యా. ఒకవేళ 10 మందే ఉంటే ఈలోపు దేవుడు వెళ్ళిపోయాడు. అంటే కనీసం అక్కడ 10 మంది కూడా నీతిమంతులైన వారు ఆ పట్టణంలో. కాబట్టి వీరు మాట్లాడుతూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాడు దేవుడు. ఆ యొక్క సొదొమ గుమారాల యొద్దకు వచ్చిన తర్వాత దేవుడు సొదొమ గుమారాలకి వెళ్ళకుండా పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ తన దూతలను పంపించారు. అక్కడ అబ్రహాము యొద్దకు ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. ఇప్పుడు 19వ వచనం మనం చూస్తే ఆ సాయంకాలం ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి. ఇక్కడ లోతు సాయంకాల సమయము, సాయంత్ర సమయము, ప్రార్థనా సమయం. ఈ లోతు ప్రార్థించవలసిన సమయంలో ఆ యొక్క గవిని వద్ద కూర్చున్నాడు. బాగా డబ్బు ఆర్జించాడేమో, సంపద ఉంది కదా. 10 మంది సంపద ఉన్నప్పుడు 10 మంది స్నేహితులు వస్తారు. బెల్లం ఉన్న కాడే ఈగలు, ఆస్తిపోతే ఎవడు ఉండడు.
కాబట్టి పెద్ద పెద్ద వారందరూ కూడా ఆ పట్టణంలో గనులైన వారందరూ కూడా కూర్చున్నారు. ఇతడు కూడా ఒక గనుడులాగా సంపాదించుకుని వాళ్ళ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రార్థించవలసిన సమయంలో అతడు ఈ యొక్క పెద్ద గమనిత వద్ద ఉంటే అప్పుడు వీళ్ళు ఎదురు వస్తూ ఉన్నారు. దేవదూతలు వస్తున్నప్పుడు ఇతడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, ఈ రాత్రి నా ఇంట్లో మీరు ఉండండి, మీకు నేను ఆతిథ్యం ఇవ్వబోతూ ఉన్నాను, దయచేసి నేను ఇచ్చే ఆతిథ్యం తీసుకోండి అంటే ఆ దేవదూతలు ఏమన్నారో తెలుసా? నీ ఇంట్లో ఉండే కంటే నడివీధిలో ఉండుట మంచి. ఎంతమంది పిల్లల నడివీధి కంటే ఘోరముగా ఉంటుంది గృహాలు. కొంతమంది ఇంటిలో భర్తలు కూడా ఇంటిలో పోరుపడలేక ఎప్పుడుగో బాగా పొద్దుపోయినా వస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఆ ఇంట్లో వెళ్ళి ఆ గొడవ ఎక్కడ పడదామని కొద్దాక బాగా పొద్దుపోయినా వెళ్తే పోతుంది. చక్కటి వాతావరణం, ప్రేమానురాగాలు కలిగిన వాతావరణంలో వచ్చిన ఇల్లు ఒక భయకంపితులుగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంటికి వస్తా కొందరు ఇష్టపడరు. ఎందుకంటే ఆ తండ్రి కస్సు పుస్సు నడుతూ ఉంటాడు, దీంతో మనోట పడతాంలే, చూసే బాగిలితే పోతుంది కనుక. ఎందుకంటే ఆ వాతావరణం, ఇంటి వాతావరణం ఎలాగ ఉంటుంది. ఆ దేవదూతలు అంటున్నారు, నీ ఇంట్లో ఉండే కంటే నడివీధిలో ఉండుట మంచిది. మన గృహాలు ఎలాగ ఉన్నాయి కదా, దేవునికి ఆతిథ్యం ఇచ్చే ఉన్నాయా? కానీ అక్కడ మనం చూసినట్లయితే ఎలాగ ఉన్నది. అబ్రహాం ఇంటికి వస్తే అబ్రహాం అన్నాడు, ఇంటికే కదా నా ఇంటికి మీరు వచ్చిందయా, ఎందుకంట భోజనం చేస్తాకు వచ్చాడు, దేవుడు ప్రలోభం లేదనా. అబ్రహాం అంటే అంత ప్రేమ, ఆ వాతావరణం, ఆ ఇంటి వాతావరణం, ఆ పరిస్థితి అంటే అంత ప్రేమ ఆయనకు. కాబట్టి ఇందుకే కదా నా ఇంటికి మీరు వచ్చింది, నేను ఆహారం సిద్ధపరుస్తున్నా అంటే నువ్వు కానివై నువ్వు చెప్పినట్టు చేసి మేము తినేళ్తాం. ఏమన్నా దేవుడు నా తొందరగా వెళ్ళాలి అంటున్నా, ఆ పని పక్కన పెడదాం, కానీ ముందు నీ పని కానిచ్చు, మేము ఫోన్ చేసినప్పుడు చూస్తాం వ్యవహారం. కాబట్టి మన గృహాలు దైవుని బిడ్డలకు దేవునికి ఆతిథ్యం ఇచ్చేవి ఉన్నాయా? నిజముగా మన గృహాలకు వచ్చినప్పుడు లేక నడి వీధి కంటే ఘోరముగా ఉన్నాయా? ఎందుకంటే మన ఇంటి పరిస్థితిని బట్టి మనకు ఆశీర్వాదం వస్తుందని యేసు ప్రభువారు చెప్పారు. నీవు ఆ గృహమును దర్శించినప్పుడు ఆ గృహములో ఉన్న వ్యక్తులను ఆశీర్వదించు. వారు ఆశీర్వాదమునకు యోగ్యులైతే ఆ ఆశీర్వాదము ఏ సేవకుడు వెళ్ళినా సరే, ప్రభువా వీరు చేర్పించిన ఆయన ఇది లేకుండా అని ఎవడైనా అంటాడా? ఆ ఇంటోడు ఎటువంటోడైతే సరే, త్రాగుబోతైనా తిరిగిపోతైనా ఏమైనా ప్రభువా ఈ కుటుంబాన్ని కాపాడమంటారా? ఈ తాగుబోతోడు ప్రభువా ఇట్టున్నాడు అట్లా అంటాడు ఎవరన్నా? కనుక వారు ఎటువంటి వారైనా ఆశీర్వదించమని, వారు రక్షణ పొందాలన్నదే దేవుని సేవకుల యొక్క ఆశ. కాబట్టి ఆ గృహాన్ని ఆశీర్వదించిన ఆయన అంటే ఆ గృహము ఆశీర్వదకరంగా ఉండాలి కదా. అది ఆశీర్వదకరంగా లేకపోతే ఆ ఆశీర్వాదం నీతో పాటుగానే వచ్చేసి. అందుకని వాక్యం ఉందంటే, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు. అబ్రహాము నీతిమంతుడే, కానీ లోతు తన పునాదిని పాడు చేసుకున్నాడు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండగా ఆకర్షితుడయ్యాడు ఈ లోకానికి, ఈ లోక సంపదలకు, ఈ లోక ధనమునకు, ఈ లోక ఆకర్షణ అయిపోయి అక్కడి నుండి తొలగిపోయి తన పునాదిని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు నీతిమంతుడైన అబ్రహాము ఎంత గోజాడినా, ఎంత బ్రతిమలాడినా ఉపయోగం అన్నది లేకుండా పోయింది. కాబట్టి అతని ఇల్లు కూడా నడియీదిలాగా ఉన్నది. అప్పుడు అతను బ్రతిమలాడుతుంటే ఆ దేవదూతలు ఇంటికి వచ్చారు. అప్పటికే ఆ యొక్క ప్రదేశం ఎలాగుందంటే చాలా భయంకరమైన పాపముతో నిండిపోయింది. ఆ స్వలింగ సంపర్కులు ఆ దేశంలో విస్తరించారు. అనగా పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు పాపం చేశారు. భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం, నాశనం. దేవుడు కనికరము లేకుండా వాళ్ళని కాల్ చేస్తా కారణం అదే. అంతకంటే భయంకరమైన పాపం లేదు. కాబట్టి ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు వారిని అక్కడ నుండి తీసుకుని వస్తానికి లోతుతో ఆ దేవదూత చెప్పయా, నీవు, నీ భార్య, నీ పిల్లలు, అలాగే నీ అల్లుళ్ళు జరగబోయి ఆ యొక్క పెళ్లి చేసుకోబోతున్న అల్లుళ్ళు కూడా తీసుకురండి, ఈ పట్టణాన్ని మేము నాశనం చేయబోతున్నాం అని చెప్పినప్పుడు ఈ లోతు గబగబా పరిగెత్తాడు. అల్లుడు వద్దకయ్యా, ఈ పట్టణం నాశనం అయిపోతుందంట, కనుక మనం అందరం వేటికి వెళ్దామంటే వాళ్ళు ఎగతాళి చేశారు. ఏం చేశారు? అల్లుడు దృష్టికి అతను ఎగతాళి అయిపోయాడు. ఎందుకంటే కుటుంబంలో సాక్ష్యం లేదు, కుటుంబంలో సాక్ష్యం లేదు. అతని జీవితాన్ని పరిశీలించిన వారికి సాక్ష్యం లేదు. అబ్రహామునకు సాక్ష్యం ఉంది, కానీ అబ్రహాము మాట ఆ యొక్క ఇసాకు
ఆ బలియాగం అయ్యేటప్పుడు కూడా లోబడ్డాడు తప్ప తిరస్కరించాల దేవుడు బలి ఇవ్వనప్పుడు కూడా. కానీ అబ్రహాము యొక్క పనివాడని ఎలియాజరు కూడా మహాభక్తి నేర్చుకున్నాడు. ఎందుకంటే అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము భార్య లోబడింది, అబ్రహాము కొడుకు లోబడ్డాడు, అబ్రహాము యొక్క పనివారు లోబడ్డాడు. ఎందుకంటే అతని భక్తి, అతని నీతి, అతని యథార్థత చూసినప్పుడు అది వారిని ఆకర్షించింది. ఈ లోతును చూసినప్పుడు ఆ ఇంటిలో ఉన్న భార్యకి నమ్మకం లేదు, ఆ ఇంటిలో ఉన్న కూతుర్లకి నమ్మకం లేదు, ఆ ఇంటిలో చేసుకోబోయే అల్లుడికి కూడా నమ్మకం, సాక్ష్యం లేని జీవితం. ఎందుకంటే సాక్ష్యం అన్నది నీ కుటుంబంలో ప్రారంభించాలి. నా భార్య బహు ప్రార్థనా పరురాలండి, నా భర్త బహు ప్రార్థనా పరుడండి. కనుక సాక్ష్యం అన్నది నీ కుటుంబం నుంచి బయటకు రావాలి. సాక్ష్యం లేని జీవితము వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము వృత్తము. కాబట్టి ఈ లోతు బ్రతిమలాడాడు వెళ్ళి అల్లుడిని, కానీ వాడి దృష్టిలో లోతు ఎగతాలైపోయాడు. కనుక వాళ్ళు ఒత్తిడికి ఇష్టపడాల. ఇప్పుడు భార్య కాబట్టి బలవంతంగా లాక్కొస్తున్నాడు బయటికి. కానీ ఈమెకు కూడా ఆశలు సావాలా ఏంటి, అయ్యో బోడు సంపాదించాము, ఇంత ఆస్తి ఉంది, ఇలా ఉంది, ఇదంతా వదిలేసి ఏమైపోతాం మనం. ఇప్పుడు దాకా అక్కడ సంపాదించినంత ఎక్కడ పెట్టావు, ఎక్కడ పెట్టింది కూడా వదిలేసి భార్య ఇవ్వమంటున్నావు నువ్వు. నేను ఎలాగమని భార్య రాట్లా చేపట్టు లాక్కొస్తున్నాడు. ఇద్దరు కూతురు తీసుకున్నాడు. వెనక్కి తిరిగి మీరు చూడొద్దు అంటాడు దేవదూతలు. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదని చెప్పారు. కానీ అతడు తీసుకొని వస్తుంటే వెనకాల ఎప్పుడైతే వీరు ముందుకు సాగారో పైనుండి అగ్ని గంధకంలో పడుతుంటే ఆ మేడలో ఆ భవనాలు పటపట పేలిపోతున్నాయి. జనాలు అరుస్తుంటే అయ్యో ఇంత సంపాదించి వచ్చాను, ఎంత చేశాను, ఇదంతా ఖాళీ బూడిదైపోతున్నామని ఈ భార్య ఇంటిగా చూసినంతే ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. నేటి ఈ దినము కూడా ఉప్పు స్తంభం అక్కడే ఉన్నది సాక్షిగా. ఇప్పుడు ఆ ఇద్దరు కూతురు తీసుకొని ఎక్కడికో పోయి ఒక గృహలో ఉన్నాడు ఎవరో లోతు. అక్కడ పురుషులు అన్నవారు లేరు. ఏమి చేయాలి? ఈ యవనస్తులైన స్త్రీలు తండ్రికి మద్యం పోపించి తండ్రితో ఉండి సంతానము కన్నారు. పాపిష్టి జనాంగం వచ్చింది లోతు వలన. ఒక శాపగ్రస్తమైన జనాంగమునకు మూల పురుషుడైపోయాడు లోతు. ప్రేమైన వాళ్ళ నీకు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ నీవు ఉన్నట్టే తగ్గించుకొని ఉన్నట్టు నీకు క్షేమం. నీవు దేవుని సన్నిధానము నుండి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, లేదా పక్కంతో అదన్నారు ఇదన్నారు. కొంతమంది ఎవరనంటే ప్రార్థనకు వస్తే మానేస్తారు. ఏమిటంటే అతను నన్ను ఇలా అన్నాడు కదా, అతని కోసం నువ్వు భక్తి చేస్తున్నావా, నీ ఆత్మ కోసం నువ్వు భక్తి చేస్తున్నావా? ఎవరంటే నీకేంటి? నీవు నిలకడగా ఉండాలి. కనుక మనము దేవుని సన్నిధానం నిలకడగా ఉంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుని సన్నిధానము కాక వేరొక వైపు నువ్వు చూసి వెళ్ళిపోతే లోతుకి ఏ గతి పెట్టిందో ఆఖరికి నీ జీవితంలో అదే సంభవించబోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం ఏ సంబంధిగా ఉన్నాం, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క సమయమును సద్వినియోగం చేసుకుందాం, దేవుని చిత్తాన్ని చేద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుదాం. మళ్ళీ మనం తగ్గించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాటిని బట్టి ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము గురించి, లోతు గురించి ఉదయకాల సమయంలో తెలియచేయబడింది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను చూపించు దేశం నాకు వెళ్ళు అని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుడు మాట చెప్పిన సమస్తాన్ని విడిచి వెళ్తున్నాడు అబ్రహాము. అయితే అబ్రహాముతో పాటు లోతు కూడా వస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాక్యాన్ని మనం విన్నాం. ప్రార్థన చేసుకుందాము. చక్కనైన విషయాలు మనం తెలియచేయబడి మన ఆత్మీయ జీవితానికి కావలసిన మాటలు, భక్తి ఎలా చేయాలి, దేవుని భయభక్తులు ఎలా ఉంచాలి, మన కుటుంబాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తారు. కనుక ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాము. మన
ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. అబ్రహాము లోతు ఇద్దరు దేవుని మాట ప్రకారంగా బయలుదేరారు. కానీ ఒకరు దేవుని విడిచిపెట్టలేదు, ఒకరు దేవుని విడిచిపెట్టి వేరైపోయారు. ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాలంట ఏదోను వనము వలె, యెహోవా తోట వలె పచ్చగా కనపడిందంట. ఈ లోకం మనకు ఎలా కనపడుతుంది? పచ్చగా కనపడుతుందేమో. లోకాకర్షణకు లోనై దేవుని విడిచిపెట్టి నువ్వు లోకాన్ని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నావేమో. లోకాన్ని వెంబడించడానికి లోతు వెళ్ళిపోయాడు. తన జీవితం శాపగ్రస్తం అయిపోయింది. నిజంగా ఈ లోకంలో మనిషికి కావాల్సింది ఎంత, మనిషి సమకూర్చునేది ఎంత? 6 అడుగుల స్థలమేనంట. పరలోకముని కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నిత్య రాజ్యాన్ని కానాను దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అబ్రహాము ఆ మోసపోతున్న దేశాన్ని విడిచిపెట్టి కానానికి ప్రయాణం అయ్యాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం కూడా దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప రాజ్యము ఎంతో ఆశీర్వదించబడింది. ఎంతో బహుశ్రేష్టమైనటువంటి ఆ రాజ్యం కొరకు మనం ప్రయాసపడదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మరక్షకుడా, సజీవుడా, సర్వాధికారి, అబ్రహాం జీవితాన్ని, లోతు జీవితాన్ని మీ మాటలు లోబడిన వారి జీవితాల్లో మీ చిత్తం చేసిన వారికి మీరు ఎంతగా ఆశీర్వదించబడతారు. అప్పుడు ఎంతో ఆశీర్వదించే దేవుడు ప్రభావ. మీ చిత్తంలో నుండి వైదొలిగిపోయి లోకాన్ని ఆశించిన వారి జీవితాల్లో ఎంత నష్టము, ఎంత శాపము నా తండ్రి. కాబట్టి ప్రభావ మిమ్మల్ని విడిచిపెట్టక ప్రభావ మిమ్మల్ని అభివృద్ధిని సహాయం చేయండి. మీ ప్రేమకు పాత్రగా చేయండి. మీ కొరకు బలపరచండి. అప్పుడు అబ్రహాము కుటుంబం వలె మా కుటుంబం కూడా ఆశీర్వదించబడితే సహాయం చేయండి. మా జీవితాల్లో ఎల్లప్పుడూ రక్షణ సంతోషంగా కలిగి ఉండాలి. సాగుతున్నప్పుడు ఆ కుటుంబంలో నవ ప్రారంభం ఉన్నప్పుడు ఎవరైతే రక్షణ పొందుతారో వారి జీవితంలో నవ ప్రారంభం అవుతుంది. ప్రభావ నా తండ్రి, ప్రభావ మీకు సంతోషాన్ని, రక్షణ ఆనందాన్ని అందరికీ దయచేసి అంతవరకు నమ్మకంగా మీ కొరకు జీవించడం సహాయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం.